ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకును, వారి మొరను ఆయన మరువడు. కీర్తనల గ్రంథము 9వ కీర్తన 12వ వచనం. హీ డస్ నాట్ ఇగ్నోర్ ద క్రైస్ ఆఫ్ ద అఫ్లిక్టెడ్. సామ్స్ చాప్టర్ 9 వర్స్ 12. ఈ రోజు కొరకు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తనని ఆశ్రయించిన వారిని, ఆయనకు మొరపెడుతున్న వారిని ఎన్నటికి మరచిపోడు. ఆయన జ్ఞాపకములో వారు నిత్యము ఉంటారు అని ఈరోజు లేఖన భాగము మనకు తెలియపరుస్తుంది. ఈ రోజున నీవు ఏ సమస్య వలనైతే బాధింపబడుతున్నావో, ఎటువంటి అనారోగ్య సమస్యలు నిన్ను కృంగదీస్తున్నాయో, నీవు నమ్ముకున్న వారే నీకన్నిటికీ కారణమయ్యారేమో, నీకున్న అప్పులను బట్టి నీవు మానసికంగా బాధపడుతున్నావేమో, అయితే బాధపడకు, భయపడకు. దేవుడు నిన్ను జ్ఞాపకములోనే ఉంచుకున్నాడు. నీవు చేసిన ప్రార్థన నీవైనా మరచిపోవచ్చేమో కానీ నీవు నమ్ముకున్న దేవుడు మాత్రం మరచిపోడు. నీకున్న సమస్త విధములైన బాధల నుండి, కష్టాల నుండి ఆయన నిన్ను రక్షించుటకు సమర్థుడు. దేవుడు సెలవిస్తున్నాడు, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఆ రోజున ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేలును విడిపించుటకు దిగి వచ్చానని లేఖనముల ద్వారా తెలియపరుస్తున్నాడు. ఐగుప్తు అనగా బంధకము లేదా పాపముతో పోల్చబడింది. అటువంటి స్థలములో ఇజ్రాయేలీలు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారు, బాధింపబడుతున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ఆ ఐగుప్తులో నా ప్రజల బాధను నేను చూసి తిని, వారి మొరలను వింటిని అంటున్నాడు. మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నా ప్రజలు అని ఆయన సంబోధించాడు. నా ప్రజలు అనగా ఎవరైతే ఆయన సహాయము కోసం మొరపెడుతున్నా, ఆయన రక్షణ కోసం నిరీక్షిస్తున్న వారు అని మనము అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఆ ప్రజలలో మనం కూడా ఉన్నాం. ఎందుకంటే ఆయన నామము ఎరిగిన మనము, ఆయన కృపను ప్రతిరోజు రుచి చూస్తున్న మనము కూడా ఆయన బిడ్డలమే. అంటే ఆయన మన సమస్యలను, మనము పడుతున్న బాధలను చూస్తున్నాడు. మనము పెడుతున్న మొరలను ఆయన వింటూనే ఉన్నాడు. మరి మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న మన దేవుడు, మన మొరలను వింటున్న మన దేవుడు అలా చూస్తూనే ఉండిపోతాడా? మనల్ని రక్షించుటకు రాడా అంటే ఖచ్చితంగా ఆయన మన కోసము దిగి వస్తాడు. ఆ రోజున ఇజ్రాయేలీలు మొర విన్న దేవుడు, వారి కష్టాలను చూసిన దేవుడు అలానే ఉండిపోలేదండి. అదే ప్రదేశంలోనే ఉండి బాధలు పడమని వారిని ఏకాగిగా వదిలివేయలేదండి. ఆయన వారి కోసం దిగి వచ్చాడు. అరణ్యములో మందలు మేపుతున్న మోషేని దర్శించి అతనితో మాట్లాడి తన ప్రజలకు నాయకుడిగా ఉండమని, వారిని విడిపించమని మోషేని వారికి సహాయముగా పంపించాడు. ఆ కటికమైన చీకటి కలిగిన దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నడిపించి వారిని రక్షించాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులకు మీరు అనేక సార్లు మొరపెట్టి అలసిపోయారేమో. మన బాధలు వారు చూస్తున్న కఠిన హృదయము కలిగి కనీసం మన వైపు కూడా చూడడం లేదేమో. కానీ మనము నమ్మిన దేవుడు అటువంటి వ్యక్తి కాదు. ఆయన జాలి కరుణగల దేవుడు, దయగల దేవుడు. ఆయన మన వైపు చూస్తున్నాడు, మన మొర వింటున్నాడు. అందునిమిత్తమునే దావీదు భక్తుడు కీర్తిస్తున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను అని. సాధారణంగా దీనులు మొరపెడితే ఎవ్వరు కూడా అతని మొరను వినిపించుకోరు. దీనుడు అనగా ఎవరు లేనటువంటి వాడు, లేదా అందరూ ఉన్నప్పటికీ లెక్క చేయక విడిచిపెట్టబడిన వ్యక్తి. అటువంటి వ్యక్తి వలన ఎవరికి ఏ ఉపయోగమో ఉండదు. కాబట్టి ఎవ్వరు కూడా ఆ వ్యక్తి బాధపరచబడుతున్నా, మొరపెడుతున్నా పట్టించుకోరు. కానీ
సర్వశక్తిగల దేవుడు, సమస్త సృష్టిని నోటి మాట ద్వారా సృష్టించిన సృష్టికర్త, సమస్తము పైన అధికారము కలిగిన ఆయన మాత్రం మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మన మొరలను ఓపికగా వింటున్నాడు. వీరికేమిటి సహాయం చేసేదని మనము చేసిన ప్రార్థనను త్రోసివేయక, మరచిపోక మనల్ని సమస్త బాధల నుండి రక్షిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నన్ను దేవుడు మర్చిపోయాడు, ఆయన నా మొరలను వినడం లేదు, వినినప్పటికీ ఎటువంటి జవాబు ఇవ్వడం లేదని ఎప్పటికీ ఆలోచన చెయ్యకు. ఆయన మనుష్యుల వలె జ్ఞాపక శక్తి లోపం కలిగిన వ్యక్తి కాదు గనుక ఆయన దీనులను ఒంటరిగా వారి బాధలలో విడిచిపెట్టేవాడు కాదు గనుక నీవు ధైర్యముగా ఉండు. ఆ రోజు ఐగుప్తులో ఉన్న ఇజ్రాయిల్ కోసం మోషేని సహాయంగా పంపినట్లే నీ కోసము కూడా సహాయాన్ని పంపిస్తాడు. నీవు బాధించబడుతున్న ఆ బాధను తీసివేసి ఆ సమస్య నుండి నీకు విడుదలను కలగజేసి నిన్ను క్షేమకరమైన స్థితిలో ఉంచుతాడు. అందును బట్టి నీవు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. నా దేవుడు తప్పక నాకు సహాయము చేస్తాడు అని నమ్మి విశ్వాసముతో జీవించు, ప్రార్థించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయా తండ్రి, మమ్మల్ని విడువని దేవుడవని, ఎడబాయని దేవుడవని, అయా బాధపరచబడు వారి యొక్క బాధను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుంటారని, వారి యొక్క మొరకు తండ్రి చెవియొగ్గి సమాధానమును అనుగ్రహిస్తారని తండ్రి ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో అయా ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున వాక్యము విని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఈ యొక్క కృప చేత ప్రతి బిడ్డను నింపమని వేడుకుంటున్నాము తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున నా తండ్రి అయా వారికి ఉన్న అప్పుల సమస్యలను బట్టి తండ్రి దిగులు చెందుతున్నారో, వేదనతో ఉన్నారో, బాధను అనుభవిస్తున్నారో ప్రభా, అయా వారికి ఉన్న అప్పులను, ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి తండ్రి. అయా మానసికంగా తండ్రి ఎంతో కృంగుదలలో బిడ్డలు ఉంటుండగా నా తండ్రి వారికి ఉన్న కృంగుదలంతటిని తీసివేయండి ప్రభా. సర్వశక్తిమంతుడైన దేవుడవు తండ్రి నిన్ను ఆశ్రయిస్తుండగా ప్రభా, అయా వారికి ఉన్నటువంటి చింతలన్నిటిని తీసివేసి తండ్రి మీలో తండ్రి ఆనందించే భాగ్యము ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము నా తండ్రి. అదేవిధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారో ప్రతి బిడ్డను మీరు తాకండి. వారికి ఉన్న ప్రతి అనారోగ్య సమస్య, వ్యాధి, బాధల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. ఐసీలో ఉన్నటువంటి బిడ్డలను మీరు ముట్టండి. మరణ పడకపై ఉండి తండ్రి మీకు మొరపెడుచున్న వారి యొక్క మూలుగును తండ్రి వినే దేవుడవు తండ్రి మీరే బిడ్డలకు సహాయము దయచేయమని వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు వాటన్నిటి నుండి విడుదల దయచేయండి. ముఖ్యంగా తండ్రి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, అయా సఖ్యతను దయచేయమని వేడుకుంటున్నాము. ఇంకా తండ్రి ఎందరైతే బిడ్డలు చేతి పని చేసుకుంటున్నారో వారిని దీవించండి. అసలు పని లేక ప్రభా బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా వారికి తగినటువంటి పనిని మీరే వారికి కల్పించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయ్యా ఎందరైతే బిడ్డలు పనుల నిమిత్తము దేశ విదేశాల్లో ఉంటున్నారో ప్రభు వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. సహాయము దయచేయండి, కృప చూపించండి అయ్యా. అయ్యా వారు చేస్తున్న పనుల్లో ఆశీర్వాదమును దయచేయండి తండ్రి. ఎటువంటి ప్రమాదం బిడ్డలకు రాకుండా మీ యొక్క కాపుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి అయా రక్షణ లేక తండ్రి మీ యొక్క మాటలకు చెవియొగ్గక అయా మిమ్మల్ని వ్యతిరేకిస్తూ, మిమ్మల్ని దూషిస్తూ, మిమ్మల్ని హేళన చేస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డ మనసును మీరు మార్చండి ప్రభా. అయా ప్రతి ఒక్కరికి రక్షణ అనుభవమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకము చేసుకొనండి. వారి యొక్క గర్భమును తెరవండి నా ప్రభువా. నా తండ్రి గొప్ప కార్యము, ఆశ్చర్యమైన కార్యములు బిడ్డల జీవితంలో మీరు జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. అయా గర్భిణీ స్త్రీలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. అయా ఎందరైతే బిడ్డలు తండ్రి ఇప్పుడే పుట్టిన బిడ్డలు ఉన్నారో ప్రభు వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క కృపాహస్తము బిడ్డలకు తోడుగా ఉంచండి తండ్రి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలను తండ్రి దీవించండి. యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాము. యవన వయసులో తండ్రి మీ కొరకు పవిత్రముగా జీవించ
దీవించి తండ్రి అయా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. వృద్ధులను మీరు బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా మీ యొక్క సేవకులను తండ్రి జ్ఞాపకం చేసుకోనండి, సేవకురాళ్లను జ్ఞాపకం చేసుకోనండి. అయా వారు చేస్తున్న పరిచర్యను దీవించండి, సంఘాలను విస్తరింపచేయండి, అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించుటకు కృపను అనుగ్రహించండి, అనేక ద్వారాలను తండ్రి మీరు తెరవమని వేడుకుంటున్నాం ప్రభువా. దేశాన్ని అధికారులను దీవించండి అయా. మరి తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిని చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో ఐశ్వర్యముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.